మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ పైన పట్టు సాధించేందుకు కావచ్చు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కావచ్చు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నూతన పిసిసిగా నియామకం అయిన మొదటి రోజే ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఆ రోజే మొదటి సమావేశం, మొదటి ప్రసంగంలో కూడా ఖచ్చితంగా గాంధీ భవన్ కి ఎంతో మంది కార్యకర్తల వల్ల బాధలను తెలియపించుకోవడానికి వస్తుంటారని చెప్పేసి ఖచ్చితంగా గాంధీ భవన్ కి వారంలో 2 రోజులు ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరైనా సరే ఒకరు ఖచ్చితంగా వారంలో 2 రోజులు హాజరు కావాల్సిందే. కార్యకర్తల, ప్రజల బాధలను తెలుసుకోవాల్సిందే. అక్కడ నుంచి అధికారులతో సమీక్షించి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిందే అన్నట్టుగా కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా నెలలో 1 రోజు లేదా 2 రోజులు ఖచ్చితంగా గాంధీ భవన్ లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కలిసి వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఒక చెప్పిన సందర్భం కనబడుతుంది. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ పైన పట్టు సాధించేందుకు కావచ్చు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కావచ్చు, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా బలం పుంజుకోవడంతో పాటు ఖచ్చితంగా దానిపైన పట్టు సాధించాలని చెప్పేసి ఒక కార్యాచరణ రూపొందించుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఇప్పటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలి అంటే ఖచ్చితంగా అక్కడ సభ్యత్వ నమోదు ప్రక్రియ కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి పథకాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లాలని చెప్పిన సందర్భం కనబడుతుంది. వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఖచ్చితంగా ప్రజాపాలన కొనసాగిస్తాము, ఖచ్చితంగా ప్రజల మధ్య ఉంటాము ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం కనబడుతుంది. వచ్చినటువంటి 48 గంటల్లోనే ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వచ్చిన సందర్భం కూడా మనం చూసాము. ఇప్పటికే దాదాపు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలు కూడా అమలు చేసిన సందర్భం కనబడుతుంది. కానీ ఈ 5 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో గ్రామ లెవెల్లో ప్రతి ఒక్క అర్హుడికి చెందడం లేదు అన్నట్టు కూడా కొంత మేరకు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అమలు చేయడంలో కావచ్చు, ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు పనిచేయాలని ఒక అల్టిమేటం జారీ చేసిన సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఒక మెట్టు దిగి ప్రవర్తించాలి, ఖచ్చితంగా కొత్త పాత నాయకులతో అనుసంధానం చేసుకుంటూ పాలన కొనసాగించాలని చెప్పేసి కూడా వాళ్ళకు చురకలంటించిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేయాలంటే ప్రతి ఒక్కరు ముందుండి నడవాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు సూచించిన సందర్భం కనబడుతుంది. ఇటు పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి వారం రోజుల్లోనే ఇటు జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొన్న తాజాగా శనివారం ఇటు నిజామాబాద్ కావచ్చు, వరంగల్, కరీంనగర్ జిల్లాల నేతలతో కూడా సమావేశాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఎక్కడ పార్టీకి ప్లస్ అయింది, ఎక్కడ మైనస్ అయింది, అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇంకా పార్టీని బలోపేతం చేయాలి అంటే కూడా ఇంకా ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా వాళ్ళకు ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొత్త పాత లేకుండా పని చేయాలి, ప్రతి ఒక్కరిని కలుపుకోపోతూ కూడా పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళకి సూచించిన సందర్భం కనబడుతుంది. అయితే ఇదే నేపథ్యంలో సమావేశం కాదనేటువంటి కొంత ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఎవరు కూడా మన మాట వినటం లేదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని కూడా నిన్న జరిగినటువంటి సిఎల్పి భేటీలో కూడా కొంత మేరకు చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కదానిపైన ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించడమే కాకుండా ఉన్నటువంటి పథకాలను గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడంతో పాటు ఇక్కడ ఏదైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు పూర్తి స్థాయిలో విఫలం అయ్యారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి విమర్శలను తిప్పికొట్టేందుకు పూర్తి స్థాయిలో మొత్తానికి కూడా ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్ లో ఉండి పనిచేసిన వాళ్ళకే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఖచ్చితంగా సీట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ఒక క్లియర్ కట్ గా చెప్పిన సందర్భం కనబడుతుంది. ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాల్సిందే అని చెప్పేసి సూచించిన పరిస్థితి కనబడుతుంది. నిన్న తాజాగా సిఎల్పి భేటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిన సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, సామాజిక న్యాయం పాటించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా కూడా వాళ్ళు ఒక చెప్పిన సందర్భం కనబడుతుంది. తాజాగా ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా పార్టీ వెన్నంటే ఉంటూ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా పార్టీ పదవులను ఇస్తుందని చెప్పేసి దానికి నిదర్శనం మొన్న తాజాగా ఇచ్చినటువంటి మొదటి విడత నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అని చెప్పేసి కూడా వాళ్ళ ఒక విషయం చెప్పిన సందర్భం కూడా కనబడుతుంది. అయితే వచ్చేటువంటి 2వ విడత నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సర్పంచులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా
పనిచేసిన వారికే పదవులు వరిస్తాయని చెప్పేసి కూడా వాళ్ళ అల్టిమేటం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఖచ్చితంగా ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళకి వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సీట్లు వస్తాయి. లేదంటే వాళ్ళు ఖచ్చితంగా పని చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా వాళ్ళకు ఒక ఇండైరెక్ట్ గా ఇండికేషన్స్ జారీ చేసినట్టు కూడా సందర్భం కనబడుతుంది. మొత్తంగా మనం చూసినట్లయితే కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సందర్భం కనబడుతుంది. ఎందుకంటే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలనే నెపంతో అంటే భావనతో ఉన్న నేపథ్యంలో ఇటు పార్టీ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఇటు అందరికీ అల్టిమేటం జారీ చేయడంతో పాటు తీసుకున్న వారం రోజులలోపే ఇటు జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులను తెలుసుకోవడం అనేది కూడా కొంత మేరకు ఇటు పార్టీ బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నారనే ఒక భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అయితే నూతన అధ్యక్షుడిగా అంటే బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే ఒక కొత్త కార్యాచరణ మహేష్ కుమార్ గౌడ్ రూపొందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి ముందు ఇంకెలాంటి ఆలోచనలతో ముందుకెళ్తారనేది మాత్రం